తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం దర్యాప్తును సిట్ వేగవంతం చేసింది. అందులో భాగంగా లడ్డూ తయారీ కేంద్రమైన పోర్టులో సిట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లడ్డూ తయారీ, నెయ్యి వినియోగంపై సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. ఆ క్రమంలో రికార్డులను సైతం పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. అలాగే తిరుమల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. అందుకోసం టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడుని ప్రభుత్వం నియమించింది. అలాగే పాలక మండలి సభ్యులను సైతం ఏర్పాటు చేసింది. ఇక లడ్డూ తయారీ వ్యవహారంపై సిట్ దూకుడు పెంచింది. కడప నగర శివార్లలోని కేంద్రీయ విద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థుల రాకపోకలకు గాను ఏపీఎస్ఆర్టీసీ సంస్థ సత్వర చర్యలు చేపట్టాలని విజయవాడ ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ మైల జనార్దన్ కోరారు. ఈ మేరకు ఆయన కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన స్వగ్రామం కడప నగరం ప్రకాష్ నగర్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విద్యార్థుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా కనీసం 10 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుతం నడుస్తున్న బస్సులు సరిపోవడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జనార్దన్ సహచరులు పాల్గొన్నారు. కేంద్రీయ విద్యాలయము కడప పట్టణానికి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. కడప పట్టణంలోని ప్రజలకు అందుబాటులో ఈ యొక్క కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేసడానికి మన భారత ప్రభుత్వానికి, ముఖ్యంగా మోడీ గారికి నా ఒక కృతజ్ఞతలు. అయితే ఏర్పాటు చేసిన యొక్క కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్నటువంటి విద్యార్థులు వేలాది మంది ఉన్నారు. టౌన్ నుంచి ప్రత్యేకమైన రూట్లో పాలకొండ కింద ఉంది ఈ యొక్క కేంద్రీయ విద్యాలయం. ఈ యొక్క విద్యా సంస్థకు ప్రజలను తీసుకెళ్లేందుకు ప్రత్యేకమైనటువంటి ఆ రూట్ బస్సు ఏమీ లేదు. కేవలము కేంద్రీయ విద్యాలయకు విద్యార్థుల కోసము పోయేటటువంటి విద్యార్థుల యొక్క సౌకర్యార్థం మాత్రమే 6 ఆర్టీసీ బస్సులను మాత్రమే అరేంజ్ చేయడం చేసింది. ఆ 6 బస్సులు ఉదయము సాయంత్రము మన పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి కేంద్రీయ విద్యాలయానికి తరలించి ఆ క్రమంలో విద్యార్థులను సౌకర్యార్థము ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి ఈ యొక్క వ్యవస్థ అనేది వేలాది మంది విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పించాల్సినటువంటి అధికార యంత్రాంగము, ఈ అధికార యంత్రాంగము స్థానికంగా ఉన్నటువంటి వారు కేంద్రీయ విద్యాలయంలోని స్థానికమైనటువంటి బోధన సిబ్బందికి స్థానికంగా మాత్రమే ఉన్న విద్యార్థుల సౌకర్యార్థము ఈ యొక్క అధికార యంత్రాంగము సహాయాలతో విద్యను అభ్యర్థించేందుకు ఏర్పాటు చేయవలసినటువంటి ఒక వ్యవస్థ. నా ఒక చిన్న విన్నపం ఏమిటంటే 6 బస్సులు మాత్రమే వేలాది మంది ట్రాన్స్పోర్ట్ చేసేందుకు వాడుతున్నారు. చిన్నారులు, అభంశుభం చిన్నారులు తమ యొక్క కష్టాన్ని, తమ యొక్క అమానుషమైనటువంటి ఈ యొక్క యంత్రాంగం యొక్క నిర్లక్ష్య ధోరణికి గురవుతున్నామని చెప్పుకోలేనటువంటి అమాయకపు వయస్సు వారిది. సో ఈ యొక్క చిన్నారుల యొక్క సౌకర్యార్థము ఇవి ఏర్పాటైనటువంటి ఈ 6 బస్సులు ఏమాత్రం సరిపోవడం లేదు. ఇందుకు గతంలో ఎన్నోసార్లు నేను స్థానికంగా ఉన్నటువంటి ఆర్టీసీ అధికారులకు, స్థానికంగా ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ గారికి ఎన్నో విన్నపాలు చేశాను. ఏ విన్నపం అంటే మరొక 10 బస్సులు కనీసము అత్యవసరంగా ఏర్పాటు చేసే అవసరం ఉంది. ఏపీలో పోలీసుల డ్రోన్లు పేకాట ఆడుతున్న వారిని పరుగులు పెట్టిస్తున్నాయి. ఆరు బయట జూదం ఆడేవారు, మద్యం తాగేవారిపై డ్రోన్లతో పోలీసులు నిఘా పెట్టారు. డ్రోన్ విజువల్స్లో ఉన్న వారి జాడ కనుక్కొని పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. తాజాగా అనంతపురం నగర శివారు ప్రాంతాల్లో డ్రోన్లతో పోలీసులు నిఘా పెట్టడంతో జోదగాళ్లు పరుగులు పెట్టిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ను గురువారం టీమిండియా క్రికెటర్లు కలిసిన విషయం తెలిసిందే. ఆసీస్తో జరిగే 2వ టెస్టు కోసం భారత జట్టు కాన్బెర్రాకి చేరుకుని అక్కడి పార్లమెంట్లో ప్రధానిని కలుసుకున్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ట్వీట్ చేసింది. భారత క్రికెట్ జట్టుకు ఆస్ట్రేలియా ప్రధాని ఆతిథ్యం ఇచ్చారని పేర్కొంది. ఆంటోనీ ఆల్బనీస్తో టీమిండియా ఆటగాళ్లు ముచ్చటించడం, వారిని ఆయన అభినందించడాన్ని వీడియో చూపించారు.
ఈ సందర్భంగా ఆయనకు విరాట్ కోహ్లీకి మధ్య ఆసక్తికర సంభాషణ నడిచిందని తెలిపారు. బీసీసీఐ తాజాగా షేర్ చేసిన ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా శనివారం నుంచి కాన్బెర్రా వేదికగా ప్రైమ్ మినిస్టర్ 11తో భారత జట్టు వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలోనే టీమిండియా ప్లేయర్లు ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్తో సమావేశమయ్యారు. అలాగే భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆ దేశ పార్లమెంట్లో కూడా ప్రసంగించారు. Congratulations on a stunning start to the series in Perth. It's always been a great challenge to come here and play cricket, and hopefully in the next few weeks, we can entertain the Australian public and as well as the Indian fans. We are all excited. Thank you, Sir Abid, for having us here. It's a pleasure. Thanks. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. వైభవంగా తిరుచనూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు. ఆలయ 4 మాడ వీధుల్లో వేడుకగా జరిగిన తిరుస్సి ఉత్సవం. నర్సాపురంలో కపిల మల్లేశ్వర స్వామి ఆలయంలో మహాన్న సమారాధన. ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్. నర్సాపురంలో 1వ తేదీన తెలగ కాపు కుటుంబాల కార్తీక వన సమారాధన జయప్రదం చేయాలంటూ సంఘ నాయకుల విజ్ఞప్తి. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ను కలిసిన టీమిండియా. బీసీసీఐ అధికారికంగా ఎక్స్ ఖాతా ద్వారా వీడియో ట్వీట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.